शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ఆత్మబంధులందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. ఆదిశంకరాచార్యులు స్మరిస్తూ తైత్తరీయ ఉపనిషత్తులో వచ్చేటువంటి శాంతి మంత్రాన్ని పఠించి మన సెషన్ స్టార్ట్ చేద్దాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధలో మొదటికి సాధన చతుష్టయం, 4 క్వాలిఫికేషన్ ఏంటి అని ముందు చెప్తున్నారు. సాధన చతుష్టయ సంపన్న అధికారిణాం మోక్ష సాధన భూతం తత్వ వివేక ప్రకారం వక్ష్యామః. అప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు, సాధన చతుష్టయ అంటే ఏంటి అని అడిగితే, సాధన చతుష్టయం కిం? అప్పుడు గురుగారు సమాధానం ఇస్తున్నారు, నిత్యానిత్య వస్తు వివేకః, ఇహాముత్రార్థ ఫల భోగ విరాగః, శమాది షట్క సంపత్తిః, ముముక్షుత్వం చ ఇతి. సాధన చతుష్టయ అంటే వివేక, వైరాగ్య, శమాది షట్క సంపత్, ఆ తరువాత ముముక్షుత్వం అని గురుగారు సమాధానం ఇస్తున్నారు. తరువాత ప్రశ్న మళ్ళీ శిష్యుడు అడుగుతున్నాడు, నిత్యానిత్య వస్తు వివేక కహ? వివేక అంటే ఏంటి? అందులో నిత్య అనిత్య వస్తు వివేక అంటే ఏంటి అని అడిగితే, నిత్య వస్తు ఏకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం. ఒక్కటే శాశ్వతమైనది, ఒక్కటే దానికి పేరు బ్రహ్మ. అది తప్ప మిగతా ఏమేమి ఉన్నాయో ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, అవి అన్నీ కూడా అనిత్యం అని గురుగారు ఉత్తరం ఇస్తున్నారు. అయమేవ నిత్యానిత్య వస్తు వివేక, ఇంకా ఏమీ లేదు, ఇంతే అని గురుగారు చెప్తున్నారు. అయమేవ, ఇది మాత్రమే నిత్య అనిత్య వస్తు వివేక. అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, దీన్ని మనము గమనించాలి అని అంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే, ఏది అనిత్యమో దాన్ని నిత్యమని అనుకొని దాని మీద డిపెండ్ అవుతున్నాము. మన అవలంబన దాని మీద ఉంది. అది మన కుటుంబ సదస్సులు ఉండొచ్చు, లేదా డబ్బు ఉండొచ్చు, ప్రాపర్టీ ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ధన కనకాలు ఉండొచ్చు, లేదా మన పేరు, మన ప్రసిద్ధి దాని మీద ఉండొచ్చు, మన జాబ్ ఉంది దాని మీద ఉండొచ్చు. ఇవి అన్నీ అనిత్యమని అంటున్నారు ఈ ఉత్తరంలో. ఆ తరువాతది రెండోది విరాగః కహ? వైరాగ్య అంటే ఏంటి? రెండోది సాధన చతుష్టయంలో మొదటిది వివేక, రెండోది విరాగః అంటే వైరాగ్యం. విరాగః కహ? విరాగ అంటే ఏంటి అని అడిగితే, ఇహ స్వర్గ భోగేషు ఇచ్ఛారాహిత్యం. ఇహ
ఇక్కడ ఈ ప్రపంచంలో ఏమేం భోగాలున్నాయో అందులో ఇచ్ఛారాహిత్యం, ఆసక్తి లేకపోవటం. అలాగే స్వర్గభోగ, ఇందులో కూడా ఆసక్తి లేకపోవటం అంటే అదే మన లక్ష్యం కాకపోవటం. ఏది కూడా ఉండకూడదని మన వేదాలు చెప్పట్లేదు. ఆదిశంకరాచార్యులు కూడా అస్సలు ఏ భోగ కూడా ఉండకూడదని చెప్పట్లేదు. కానీ అదే మనకు లక్ష్యంగా ఉండకూడదు. ఉండని, అన్ని వైభోగాలు ఉండని, కానీ ఇదే నా లక్ష్యమని ఉండకూడదు. అంతే తేడా. మనస్సులో మన ఏ భావనతో చేస్తామో అది తేడా. నాకు ఇదే కావాలి, ఇల్లు కట్టాలి, ఉండని, ఆ కోరిక ఉండని. కానీ ఇదే నా అంతిమ కోరిక కాదు. ఇలా మనము కొంచెం కొంచెం మన భావనలు ఎలా ఉన్నాయో దాన్ని గమనించాలి. నేను ఎటు లైన్లో వెళ్తున్నాను, ఎక్కడ వెళ్ళాలి, ఆ లైన్లో వెళ్తున్నానా, ఆ మార్గంలో నేను వెళ్తున్నానా లేదా అని మన విమర్శన మనము చేసుకోవాలి. ఎనాలిసిస్ అంటాం. అది మనము క్షణక్షణము చేస్తూ ఉండాలి. ఇది విరాగ. ఆ తరువాత సమాధి సాధన సంపత్తి కాక 6 సంపత్తు అన్నారు గురుగారు. అదేంటి అని అడిగితే ఉత్తరం ఇచ్చారు. శమో దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం చ ఇతి. 4 ఉన్నాయి. శమ అంటే మనోనిగ్రహ. మళ్ళీ ఆ ప్రశ్న అడిగినప్పుడు చెప్తారు. శమ అంటే మన మనస్సు మన వశంలో లేదా, ఉందా అని చూసుకోవాలి. ఉందా? మన మనస్సు మన కంట్రోల్లో, నిగ్రహంలో ఉంది అంటే ఇంకా 50% మనం గెలిచినట్టే. ఇది శమ అంటే మనోనిగ్రహ. దమ అంటే ఇంద్రియాలు, బాహ్య ఇంద్రియాలు నిగ్రహం. ఆ తర్వాత ఉపరతి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనము. ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. తర్వాత ప్రశ్న అడుగుతాడు శిష్యుడు, శమః కః? శమ అంటే ఏంటి? మనోనిగ్రహ. మనస్సుని నిగ్రహించడమే శమ. ఇక్కడ మనము చూసాము, ఇంకొకసారి చూద్దాము. అసంకల్పిత ఆలోచనలు, దీన్ని నిగ్రహం చేస్తే ఇది మనోనిగ్రహ. సంకల్పిత, ఐచ్ఛిక, నాకిది కావాలి అని మనం చేసేదైతే అందులో తప్పు రాదు. తప్పులు వస్తాయి కానీ చాలా తక్కువ. కానీ ఆటోమేటిక్గా వస్తాయి చూడండి ఆలోచనలు. ఊరికే కూర్చుంటే కూడా మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఏదేదో ఆలోచనలు. నిన్న మొన్న లేదా 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, వాళ్ళేం చెప్పారో అవి అన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకొని మళ్ళీ 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 అదే స్మరణలు వస్తూ ఉంటాయి మనకు. లేదా రేపు ఎల్లుండి ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఏం అవ్వచ్చు దాని గురించి ఆలోచిస్తుంది మనస్సు. మనస్సు అంటే అంతే కదా, ఆలోచనలు. ప్రవాహం అనొచ్చు. ఏదో ఒక్క ఆలోచన తర్వాత ఇంకొక గంట తర్వాత ఒక ఆలోచన వస్తుందా మనకు? అస్సలు గ్యాపే లేదు. ఒక్క ఆలోచన రావంగానే ఇంకొక ఆలోచన, మళ్ళీ ఇంకొక ఆలోచన, ఎక్కడి నుండి ఎక్కడికో జంపు చేస్తాను. ఇక్కడ మనోనిగ్రహం అంటే అసంకల్పిత ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి కదా, దాన్ని గమనించి దాన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు శమ అంటే. రెండోది దమః కః? చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ. చక్షు అంటే కళ్ళు, చెవులు ఇత్యాది. ఎన్ని ఉన్నాయి ఇంద్రియాలు? జ్ఞానేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాకు, తర్వాత చర్మం. ఇవి 5 మనకు జ్ఞానేంద్రియాలు. దీని వల్ల మనకు బయట ప్రపంచం మన లోపల ప్రవేశం చేస్తుంది.
ఇవి 5 జ్ఞానేంద్రియాలు లేవు అంటే మనిషి లేనట్టే. ప్రపంచం నుండి ఏ విషయ కూడా మన లోపల రాదు. ఇది 5 ద్వారాలు ప్రపంచ ప్రవేశ చేయడానికి. దీన్ని మనము నిగ్రహం చేయాలి, నిగ్రహించాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఇది బాహ్య ఇంద్రియ, బయట ఉన్నటువంటి ఇంద్రియ. దీన్ని కంట్రోల్ చేయడం మనోనిగ్రహానికి కంపేర్ చేస్తే కొంచెం సులభం. మనస్సు అనేది లోపల ఉన్నటువంటిది. ఈ ఇంద్రియాలు మనకు బయట కనపడుతున్నాయి. దీన్ని నిగ్రహించడం కష్టమే, కానీ మనోనిగ్రహానికి కంపేర్ చేస్తే ఇది కొంచెం సులభం. మనము కోవిడ్ సమయంలో ఒక్క అపార్ట్మెంట్లో ఎవరో ఒక్కరికి కోవిడ్ ఉంది అని తెలిస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అంత దాన్ని ఒక టేప్ వేసి ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకు? వేరే వాళ్ళు అక్కడ రాకూడదు, రానివ్వరు. ఎందుకు? ఎవరైనా వెళితే వాళ్ళకి కూడా ఆ ఇన్ఫెక్షన్ రావచ్చు, కోవిడ్ వాళ్ళకి కూడా రావచ్చు, ఇంకా పెద్దగా అందరికీ రావచ్చు అని కదా. అక్కడ దాన్ని నిగ్రహించారు. ఆ స్ప్రెడ్ అవ్వకూడదు, అలా నిగ్రహం చేశారు. ఎక్కడ డేంజర్ ఉందో అక్కడ వెళ్ళనివ్వట్లేదు. పెద్ద అపాయము అని పెద్ద బోర్డు వేస్తారు చూడండి, అది చూస్తే మనం అటు వెళ్ళము. ఇప్పుడు మన అపార్ట్మెంట్లో ఎవరికో కోవిడ్ ఉంది అని తెలిస్తే ఏం చేస్తాము? అటు అసలు చూడము కూడా, ఇటు నుంచి వెళ్తాము. ఎందుకు? అమ్మో నాకు ఇక్కడ నుండి ఇన్ఫెక్షన్ వస్తే. అంటే మనకు తెలుసు ఎక్కడ డేంజర్ ఉందో అక్కడ వెళ్ళకూడదు అని తెలుసు. అదే ఇక్కడ ఇంద్రియ నిగ్రహం. ఎక్కడెక్కడ ఆహా నాకు ఇది డేంజర్ అనిపిస్తుంది, నా చెవులు దీనికి పడొచ్చు, నా ముక్కు దీనికి పడొచ్చు, అమ్మో వద్దు, అక్కడి నుండి వెళ్ళిపోవడం. ఎక్కడెక్కడ మనకు తెలుస్తుందో ఇక్కడ డేంజర్ ఉంది అని తెలుస్తుందో అక్కడి నుండి వెళ్ళిపోవడం. ఇది మనము చేసే ఒక్క విధమైన నిగ్రహం, బాహ్య ఇంద్రియ నిగ్రహం. ఇది రెండోది. ఇంకా మూడోది చూద్దాం ఇప్పుడు. ఉపరమః కః. ఉపరమ లేదా ఉపరతి రెండు కూడా సేమ్. అది అంటే ఏంటి అని గురుగారిని అడుగుతున్నాడు శిష్యుడు. ఇది మూడోది. సాధన చతుష్టయంలో కూడా మూడోది, అందులో షట్క సంపత్తిలో కూడా మనకిప్పుడుది మూడోది. శమ, దమ, ఇప్పుడు మూడోది ఉపరతి లేదా ఉపరమ. ఉపరమ అంటే ఏంటి? స్వధర్మ అనుష్ఠానం ఏవ. స్వధర్మ అనుష్ఠానం. స్వధర్మ, మనకందరికీ ధర్మ ఉన్నాయి. ఇక్కడ ధర్మ అంటే మన సనాతన ధర్మంలో చాలా చాలా అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ధర్మ అంటే కర్తవ్యాలు, డ్యూటీస్. కర్తవ్యాలు ఏంటో దాన్ని తెలుసుకొని అనుష్ఠానం చేయడం, ఆచరించడము. మన ధర్మం ఏంటో అని తెలుసుకొని ఆచరించడం. మన వయస్సుకి ఒక ధర్మం ఉంటుంది. ఒక్క వయస్సులో ఇప్పుడు చిన్నప్పుడు ఒక కర్తవ్యం ఉండింది, ఆ తర్వాత వేరే కర్తవ్యాలు, పెళ్లి చేసుకునే తర్వాత వేరే కర్తవ్యాలు, ఒక వయసు అయిన తర్వాత ఇంకా వేరే కర్తవ్యాలు. మన వయస్సుని బట్టి కర్తవ్యాలు ఉంటాయి, మన పొజిషన్ బట్టి కర్తవ్యాలు ఉంటాయి. కూతురుగా కర్తవ్యం, కోడలుగా కర్తవ్యం, భార్యగా కర్తవ్యం, తల్లిగా కర్తవ్యం. అలాగే తండ్రి, అన్న, తమ్ముడు, ఏదైనా ఒక పొజిషన్ ఉంటే దానికి కర్తవ్యాలు ఉంటాయి. అది ఏంటో అని మనం తెలుసుకోవాలి. నా కర్తవ్యం ఏంటి, తల్లిగా నా కర్తవ్యాలు ఏంటి, దాన్ని అనుష్ఠానం చేయాలి, ఆచరించాలి. అది మాత్రమే కాదు, ఇప్పుడు నేను బయట వెళ్ళి
ఒక జాబ్ చేస్తున్నాను, టీచర్గా జాబ్ చేస్తున్నాను. అక్కడ కర్తవ్యాలు లేవా? అక్కడ కూతురు కర్తవ్యాలా, కోడలు కర్తవ్యాలా, తల్లి కర్తవ్యాలా? ఏ కర్తవ్యాలు అక్కడ? టీచర్ పొజిషన్కి ఒక కర్తవ్యాలు ఉంటాయి, డాక్టర్గా ఉంటే వేరే కర్తవ్యాలు. ఆ పొజిషన్కి ఏ కర్తవ్యాలు ఉన్నాయో దాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించాలి. దానికి పేరు ఉపరమ లేదా ఉపరతి. అలాగే కుటుంబంలో కర్తవ్యాలు, సమాజంలో కర్తవ్యాలు, రాష్ట్రానికి కర్తవ్యాలు, రాష్ట్ర సేవ చేయాలి. ఇది మన కర్తవ్యాలు. అది ఏంటో మనము చూసుకోవాలి. అలాగే ఇంకా ఒకటి చాలా శ్రేష్టమైనది, ఇంకా ఏ మతాలు కూడా దీని గురించి మాట్లాడట్లేదు, మన సనాతన ధర్మం మాత్రమే దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అది పంచమహాయజ్ఞ. యజ్ఞ అనగానే మనకు పెద్ద హోమకుండ, ఇంకా వైదికులు, అక్కడ ఎన్ని మంది పురోహితులు ఉండాలి, మంత్ర పఠన చేస్తూ చేస్తూ హవిస్సు, అవి అన్నీ మనకు చెప్పంగానే యజ్ఞ అనగానే ఇది గుర్తు వస్తుంది. అది కూడా యజ్ఞమే, కానీ అది ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరాలు ఒక్కసారో లేదా 10 సంవత్సరాలు ఒక్కసారో లేదా జన్మానికి ఒక్కసారో చేసే యజ్ఞం. ఈ పంచమహాయజ్ఞ అంటే ఆ యజ్ఞం కాదు. క్షణ క్షణము మనం ప్రతి ఒక్క హిందువు కూడా చేయాల్సిందే ఈ పంచమహాయజ్ఞ. మనం ఇప్పుడు జిఎస్టీ ట్యాక్స్ కడతాము. ఎందుకు ట్యాక్స్ కడతాము? గవర్నమెంట్కి ట్యాక్స్ ఇవ్వాల్సింది, లేకపోతే మనకు పనిష్మెంట్ వస్తుంది. ఎందుకు ఇవ్వాలి? ఓహో, ఎన్నో సౌలభ్యాలు మనకు గవర్నమెంట్ ఇస్తుంది, దాన్ని మనము ఉపయోగిస్తున్నాము, దానికోసం మనము ట్యాక్స్ కట్టాలి. రోడ్ ట్యాక్స్ కడుతున్నామా? ప్రతి ఒక్కరు కడుతున్నాము. ఎవరెవరికి వాహనాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రోడ్ ట్యాక్స్ కడుతున్నారు. అదేవిధంగా ఇది పంచమహాయజ్ఞ. అందులో పంచ అంటే 5 ఉన్నాయి. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. మళ్ళీ చెప్తాను. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. ఇది ఈ యజ్ఞ అంటే ఇక్కడ మనము అందరూ చేసే ఒక్క సేవ దేవయజ్ఞ. ఎవరి దగ్గర ఒక్క సైన్ చేయడానికి ఒక పెన్ను తీసుకుంటే రిటర్న్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాము? ధన్యవాదం అండి, థ్యాంక్స్ అండి అని చెప్పి ఇస్తామా లేదా? 2 అక్షరాలు రాయడానికి పెన్ను తీసుకుంటే రిటర్న్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అంటాము. దేవుడు ఏమి ఇవ్వలేదు మనకు. అయితే ఆ కృతజ్ఞత, ఇక్కడ యజ్ఞ అంటే ఒక సేవ, ఒక కృతజ్ఞత భావన. ఆ దేవుడికి ఒక కృతజ్ఞతాపూర్వక గౌరవపూర్వక ఒక ధన్యవాదం చెప్పడం. థ్యాంక్స్ అని చెప్తే అయిపోతుందా? అది ఒక చిన్న పదం అంతే కదా థ్యాంక్స్ అనేది. అయితే ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? లేవంగానే ఒక్కసారి దేవుడా నీ వల్ల నేను ఇవాళ లేశాను, ఎన్నో మంది నిద్రలో చనిపోయారు, నేను ఇంకా బతికి ఉన్నాను, అయితే నీకు ఒక థ్యాంక్స్. ఒక బ్రష్ చేస్తే, ఈ బ్రష్ ఎవరిచ్చారు నాకు? పేస్ట్ ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు దీని గురించి ఆలోచించారు? ఓహో, ఇలా ఒక పేస్ట్ తయారు చేయొచ్చు. ఇవి అన్నీ దేవుడు వల్ల ఇవి అన్నీ వచ్చాయి అని ఒక్క కృతజ్ఞత భావనతో గౌరవ పూర్వకంగా తలుచుకోవడం. అలాగే ఇక్కడ దేవుడు అంటే మనకు ఈ దేవతలు, పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలకి దేవతలు ఉన్నారు. ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ అనేది పంచభూతాలు. ప్రతి ఒక్క భూతానికి ఒక దేవత.
అగ్నిదేవత, ఆకాశదేవత, వరుణదేవత, పృథ్వీదేవత ఇలా ఉన్నారు. ఈ పంచభూతాలు ఉన్నాయి కాబట్టి మనమున్నాము. మనం దేహం అంటే పంచభూతాలే. ఈ పంచభూతాలు లేవు అంటే మనము లేము, ప్రపంచమే ఉండదు. నీళ్లు లేకపోతే బతకగలుగుతామా? గాలి లేకపోతే, గాలి ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు. గాలి ఉంది, అది ఆటోమేటిక్గా ఉంది కాబట్టి మనం దాన్ని గమనించట్లేదు. నీళ్లు, గాలి, ఆకాశ, పృథ్వీ మనము ఎంత కలుషితంగా చేస్తున్నాము. భావనతో, చెడ్డ భావనలు, గాలి కల్మషమవుతుంది. ఇదా మనము చేసే సేవ? ఎలాంటి సేవ చేయాలి మనము? మంచి ఆలోచన, మంచిగా నీళ్లు వాడాలి, మంచిగా వేస్ట్ చేయకూడదు, వ్యర్థం అవ్వకూడదు, మంచిగా యూజ్ చేసుకోవాలి. ఇవి అన్నీ మనము చేసే ఒక యజ్ఞ. ఇది దేవయజ్ఞ. రెండవది బ్రహ్మయజ్ఞ. బ్రహ్మయజ్ఞ అనొచ్చు, వేదయజ్ఞ అనొచ్చు, లేదా ఋషి యజ్ఞ అనొచ్చు. అవి అన్నీ సేమ్. అంటే మనకు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వేరే మతాలు చూస్తే ఏదో ఒకటో రెండో ఉంటున్నాయి, ఏదో అది తక్కువ అని కాదు. కానీ మన సనాతన ధర్మంలో ఎన్నో గ్రంథాలున్నాయి. మనకు తెలుసు సనాతన ధర్మం ఎవరు సృష్టి చేశారు? ఎవరో ఒక్కరు కాదు, భగవంతుడే సృష్టి చేశాడు. వేదాలు ఎవరు రాశారు? బైబిల్ ఎవరో ఒకరు రాశారు, ఖురాన్ ఎవరో ఒకరు రాశారు. మన వేదాలు ఎవరో ఇద్దరు ముగ్గురు ఋషులు కూర్చొని ఇది రాద్దామని రాసిన గ్రంథాలు కాదు. పరిశుద్ధ మనస్సుతో తపస్సు చేస్తే ఆ మనస్సులో వచ్చినటువంటి విచారాలు ఇవి వేదాలు. ఏదో ఇద్దరు ఋషులు కాదు. ఈ వేదాల్ని మనము సంరక్షణ చేయాలి. ఇది మన కర్తవ్యం. ఇప్పుడు వరకు ఎన్నో మతాలు, ఇస్లాం ఉండొచ్చు, క్రిస్టియానిటీ ఉండొచ్చు, ఎన్నో మతాలు మన మీద ఆక్రమణ చేశారు. మన సనాతన ధర్మం మీద ఆక్రమణ చేసి దీన్ని నాశనం చేయాలని చాలాసారి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అది నడుస్తుంది. ఇది మనకందరికీ తెలుసు. నాశనం చేయాలి, సనాతన ధర్మం అనేది ఒక మలేరియా అలాగే, డెంగ్యూ అలాగే, దీన్ని నాశనం చేయాలి అని చాలామంది పొలిటీషియన్స్ చెప్తున్నారు. కానీ సనాతన మన సనాతన ధర్మాన్ని సంరక్షణ చేయడం మన కర్తవ్యం. సంరక్షణ చేయడం అంటే ఎక్కడెక్కడ వేద పాఠాలు నడుస్తున్నాయో అక్కడ మన ప్రోత్సాహం ఇవ్వడం. ఏమో ఇద్దరికి మనము వేద పాఠ చెయ్యలేము, మనకు తెలీదు. కానీ ఎక్కడ చేస్తున్నారో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వచ్చు కదా, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు. లేదా సరే నాకు తత్వబోధ, దీని అధ్యయనం నేను చేస్తాను, ఇది కూడా ఒక్క విధంగా చూస్తే సేవ. అధ్యయనం చేస్తాను, ఇద్దరికి దాని గురించి నేను చెప్తాను, అందులో ఏముందో ఆ విచారం నేను చెప్తాను. ఇది కూడా ఒక యజ్ఞం. సర్వ్ అండ్ ప్రిజర్వ్, సేవ చేయాలి, అలాగే సంరక్షణ చేయాలి. సంరక్షణ చేయడం అంటే అధ్యయనం చేసి వేరే వాళ్ళకి కూడా దాన్ని కొంచెమైనా ఆ విచారం దాని గురించి చెప్పడం. ఇది మనం చేసే సంరక్షణ. మన ఇంట్లో మన పిల్లలకు చెప్తే కూడా చాలు, ఇలాగుంది తత్వబోధ అని, ఇలాగుంది. ఇది మనం చేసే బ్రహ్మయజ్ఞ లేదా వేదయజ్ఞ, ఋషి యజ్ఞ. ఇంకా మూడవది పితృయజ్ఞ, పెద్దలకి చేసేది. మంచిగా ప్రేమంగా చూసుకోవడం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని చూసుకోవడం అంటే ఎలాగే, అమ్మో ఎప్పుడు చనిపోతారో ఏమో, ఇది ఒక పెద్ద బర్డన్ అని అనుకోవడం అధర్మం. మన కర్తవ్యం ఎలా చేయాలి?
ఎలాగ ఆచరించాలి, దాన్ని ఎలాగ అనుష్ఠానం చేయాలి? ప్రేమంతో, గౌరవంతో, గౌరవపూర్వకంగా అనుష్ఠానం చేయాలి. ఎలాగెలాగో చేయడం కాదు, వంట చేయాలి. వాళ్ళని వీళ్ళని మొత్తుకొని ఆహా వంట చేస్తే అది ధర్మమా? కర్తవ్య అధిష్టానం చెయ్యాలి, నిర్వహణ చెయ్యాలి, కానీ ప్రేమంగా చెయ్యాలి, గౌరవపూర్వకంగా దాన్ని చెయ్యాలి. ఇంకా పితృయజ్ఞ అంటే పెద్దల్ని చూసుకోవడం మాత్రమే కాదు, మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో మంచి వ్యవహారం చేయడం. వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళకి నొప్పి తగిలితే అధర్మం అయిపోతుంది. ఇక్కడ చెప్పలేదు, ఉపరమ అంటే స్వధర్మం అనుష్ఠానం అన్నారు. అలాగే అధర్మం చెయ్యకపోవడం కూడా ఉపరతియే. ధర్మం చెయ్యాలి, అధర్మం చెయ్యకూడదు. ఇది కూడా మనము తెలుసుకోవాలి. వేరే వాళ్ళని వద్దు, ఇంట్లోనే వాళ్ళతో ఫైటింగ్, వీళ్ళతో ఫైటింగ్ చేస్తే అధర్మమే. ఇది ఉపరమ, ఉపరతి కాదు. పిల్లల్ని చూసుకోవడం, ఇది కూడా పితృయజ్ఞాలో వస్తుంది. పితృ అనగానే ఏదో చనిపోయిన వాళ్ళకి సంవత్సరికం ఒక్కరోజు అన్నం పెట్టడం, పిండ ప్రదానం చేయడం, అది కూడా చేయాల్సిందే. కానీ అది మాత్రమే కాదు. మన పిల్లల్ని సరిగా చూసుకోవడం అంటే ఏదో ఒక మంచి స్కూల్లో వేస్తే నా పని అయిపోయింది అని కాదు. మన సంస్కృతి, మన ధర్మం ఏంటో దాని కొంచెమైన వాళ్ళకి వివరించాలి. లేకపోతే ఇప్పుడు ఈ మాధ్యమాలు ఉన్నాయి చూడండి, మీడియా ఎన్నో మీడియాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళు అధర్మ మార్గంలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మన కర్తవ్యం ఇది పితృయజ్ఞ. 4వది మనుష్యయజ్ఞ. ఇప్పుడు ఈ చీర కట్టుకున్నాను అంటే ఎవరో తయారు చేశారా? దానికి మెటీరియల్ ఎక్కడి నుండి వచ్చింది? నాకెక్కడి నుండి వచ్చింది? షాప్లో వెళ్ళి కొన్నాను. ఆ షాప్కి ఎక్కడి నుండి వచ్చింది? ఆ తర్వాత బ్లౌజ్, ఇది ఒక పెద్ద పని మనకు, బ్లౌజ్ స్టిచ్ చేయడం కదా. ఒక టైలర్ కావాలి. అయితే ఒక్క డ్రెస్ వేసుకోవాలంటే దాని వెనక ఎన్నో మంది పని చేశారు. వాళ్ళకందరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పగలుగుతామా? లేదు, చెప్పలేము. అయితే ఒక్క ప్రార్థన, లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ లోకంలో అందరూ మంచిగా సుఖంగా సంతోషంగా ఉండని లోక చెప్తే మనం కూడా అందులో వస్తాం కదా. లోకా సమస్తా సుఖినో భవంతు చెప్పి తర్వాత నేను కూడా సంతోషంగా ఉండాలని అడిగే ప్రశ్న రాదు. ఈ లోకంలోనే కదా మనం ఉండేది. అయితే ఇది మనుష్య యజ్ఞ. అందరి కోసం ప్రార్థన చేయడం, నిస్వార్థతో, ప్రేమంతో అందరి కోసం ప్రార్థన చేయడం మనం చేసే ఒక మనుష్య యజ్ఞ. లాస్ట్లో వచ్చేది భూత యజ్ఞ. భూత అంటే మనుషులు కూడా అందులో వస్తారు. చెట్టు లేదా పర్వత, నది, జడ వస్తువులు అన్నీ ఇందులో వస్తాయి. ఇప్పుడు మనం ఒక ఫోన్ యూజ్ చేస్తున్నాము, ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాము, ఒక పుస్తకం యూజ్ చేస్తున్నాము, ఉపయోగిస్తున్నాము. ఇవన్నీ నేను ఎప్పుడు ఇచ్చే ఉదాహరణ అంటే చెప్పలు వేసుకొని అన్ని చోట తిరుగుతాము. పాద రక్ష అని పేరు దానికి. ఎందుకు? మన పాదాలు రక్షణ చేస్తున్నాయి ఆ చెప్పలు. దాన్ని ఓహో నా రక్షణ చేస్తుంది కదా అని పూజ చేస్తున్నామా? చెయ్యాలా? అవసరం లేదు. దాన్ని ఇంటి బయట ఎలా పెడతామో ఒక నీట్గా కూడా పెట్టాము. ఎలాగో ఎప్పుడు ఇంటికి రాగానే మనకు అర్జెంట్లో వస్తాము, అది ఇలాగ తోసేసి వస్తాము. దానికి కూడా ఒక గౌరవం ఇవ్వచ్చు కదా. అక్కడ పెట్టినప్పుడు నా పాదాల రక్షణ నువ్వు చేశావు, నీకు థ్యాంక్ యూ.
మనము థ్యాంక్స్ చెప్తే, కృతజ్ఞత చూపిస్తే చెప్పలకి ఏమైనా అర్థం అవుతుందా? చెప్పలకి ఏం అర్థం అవ్వదు. కానీ మన మనస్సు మారుతూ పోతుంది. ఇది రావాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మార్పు రావాలి, లోపల మార్పు రావాలి. దీనికోసమే ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఇలాంటి ఒక కృతజ్ఞత భావన. న్యూస్ పేపర్ చదువుతాం, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కొందరు చదువుతారు. చదివి తర్వాత అది ఎక్కడ పోతే మనకేంటి? అయితే అన్ని న్యూస్ పేపర్ ఇంట్లో పెట్టుకోవాలా? చెప్పారు కదా మనము కృతజ్ఞత చెప్పాలి అని. అయితే అన్నీ పెట్టుకోనా, సంవత్సరం పెట్టుకోనా? అది కూడా కాదు. దాన్ని మనము ఇచ్చేస్తాం. కానీ ఒక్కసారి మనస్సులో ఆ కృతజ్ఞత, నీ వల్ల 1 గంట నేను మంచిగా చదివాను, ఎన్నో ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చావు నువ్వు, నీకు ఒక థ్యాంక్స్. ఇలాంటి ఒక్క భావన మనము తీసుకోగలుగుతాము అంటే ఇది భూతయజ్ఞ. ఎన్నో పర్వతాలు ఉన్నాయి. తిరువన్నామలే ఉన్నటువంటి అరుణాచల భగవాన్ రమణ మహర్షికి ఇదే గురు. అలాగే ఋషికేశంలో ఉండిన స్వామి శివానందజీ మహారాజ్కి ఆయన ఏం చెప్పారు అంటే, హిమాలయ పర్వతమే నా తండ్రి, గంగామ ఇది నా తల్లి అన్నారు. అయితే మనము కూడా కొంచెమైనా అలాంటి భావన తీసుకురాగలిగితే ఇది భూతయజ్ఞం అయిపోతుంది. ఎల్లప్పుడూ ఒక కృతజ్ఞత భావన ఉండాలి. ఏది రాని ఏది రాకపోతే కూడా ఒక కృతజ్ఞత భావన మనము డెవలప్ చేయగలుగుతాము అంటే దీనికి పేరు యజ్ఞ. ఇప్పుడు చూడండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ చెప్తున్నారు వాళ్ళు, సిఎస్ఆర్. ఎంబీఏలో ఒక సబ్జెక్టే ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ అని. ఏం చదువుతున్నావు నాను అంటే, సిఎస్ఆర్ చదువుతున్నానండి. ఏంటి సిఎస్ఆర్ అంటే? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓహోహో, ఏదో పెద్ద సబ్జెక్ట్. ఇదే సబ్జెక్ట్, ఇదే పంచమహాయజ్ఞమే సిఎస్ఆర్. అక్కడ మన సనాతన ధర్మ దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అయితే దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ, ఇవి పంచమహాయజ్ఞాలు. క్షణము మనము చేయాల్సిన ఒక్క విధమైన కర్తవ్య, ఒక్క విధమైన ధర్మ, ఒక్క విధమైన సేవ. దీనికి పేరు ఉపరతి, ఉపరమ. అలాగే అధర్మం ఎక్కడెక్కడ ఉందో దాన్ని సరిచెయ్యగలుగుతాము అంటే ప్రయత్నం చేయొచ్చు, లేదు అంటే అక్కడి నుండి వెనక రావడం. మనకు ఎలాగొక్క భావన ఉంది అంటే, నేను తిరుపతి మెట్లెక్కి వెళ్తాను, అక్కడ ఒక 10,000 డబ్బు అక్కడ హుండీలో వేస్తాను, వేస్తే నేను ధార్మిక వ్యక్తి. ఇది మన మనసులో ఉన్నటువంటి భావన. వెళ్ళాలి, అక్కడ హుండీలో డబ్బు వేయాలి. కానీ అది మాత్రమే కాదు ధర్మం అంటే. ఇవన్నీ తెలుసుకొని ఈ కర్తవ్యాలు మనము నిర్వహిస్తే అప్పుడు మనం చెప్పొచ్చు నేను ధార్మిక వ్యక్తి అని. అయితే ఇవి గమనించి క్షణం ప్రతి మన రోజు చేసేది ఇది యజ్ఞం. ఎప్పుడో సంవత్సరాలు ఒక్కసారి చేసే యజ్ఞం కాదు, క్షణం చేసే యజ్ఞ. దీనికి పేరు ఉపరతి. స్వధర్మ అనుష్ఠానం ఏవ ఉపరతి అన్నారు. ఇది మూడోది. తర్వాత తితిక్షాక. తితిక్ష అంటే ఏంటి గురుగారు? శీతోష్ణ సుఖ దుఃఖాది సహిష్ణుత్వం, సహన, ఓర్పు, క్షమ. అంటే మనకు మనం ఎలా ప్లాన్ చేశామో పరిస్థితి అలాగే జరిగితే
చాలా సంతోషంగా ఉంటాం. లేదు, వ్యతిరిక్తంగా నేను ఎలాగ ఆవకూడదు అనుకున్నానో అది జరిగింది అనుకోండి, అప్పుడు ఎలాగుంటాము? దీనికి ఇక్కడ సహన అవసరం. సహన లేదు అంటే ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, యాంగ్జైటీ, టెన్షన్. ఎందుకు వస్తుంది? సహన అనేది లేదు. అప్స్ అండ్ డౌన్స్ అది ఎప్పుడు ఉంటుంది కదా. ఒక్కసారి ఇలాగుంటే జీవితం, ఇంకొకసారి ఇలాగుంటుంది. ఎలా దాన్ని స్వీకారం చేస్తున్నాము? అందుకే శీత ఉష్ణ, సుఖ దుఃఖ. ఇంకొకటి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, మాన అపమాన. శీత ఉష్ణ మన దేహానికి, సుఖ దుఃఖ మన మనస్సుకి, మాన అపమాన మన బుద్ధికి. అంటే దైహిక, మానసిక, బౌద్ధిక, ఇవి అన్ని రెండు స్థితులు ఉంటాయి, విరోధంగా ఉంటాయి. ఒకటి సుఖం అయితే ఇంకొకటి దుఃఖం, సుఖ వెనక దుఃఖం గ్యారంటీ. దాన్ని ఎలా స్వీకారం చేస్తాము? సమానంగా, ఈక్వానిమిటీ, సమానత్వం. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. సమానంగా స్వీకారం చేయగలుగుతాము అంటే సహన ఉంది. ఒక ఇమోషనల్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి మన దేహానికి కావాలి. రోగ నిరోధక శక్తి మన దేహానికి కావాల్సిందే. లేకపోతే ఏమవుతుంది? అన్ని రోగాలు ఆక్రమణం చేస్తున్నాయి. నిరోధక శక్తి కావాలి. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి, ఎక్సర్సైజ్ కావాలి, ప్రాణాయామ చేయాలి, యోగ చేయాలి అని అంటున్నారు. అప్పుడే నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, బలం వస్తుంది, దైహిక బలం ఉంటుంది. ఇది దైహిక బలం. అలాగే మనసుకి నిరోధక శక్తి కావాలి. ఒక వాహనంలో షాక్ అబ్జార్బర్ ఉంటుంది. ఎందుకంటే డగ 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 అని వాహనం వెళ్తే అక్కడ ఎంజిన్ పాడైపోతుంది. మన భారతదేశంలో కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి, రోడ్స్ అలాగే ఉంటాయి. ఒక్కసారి వెళ్తే చాలు, వాహనం క్లోజ్ చేయొచ్చు. అందుకే అందులో షాక్ అబ్జార్బర్ ఉంటుంది. ఆ షాక్ని తట్టుకుంటుంది. మనకు కూడా ఏదో మంచిది జరిగితే పర్వాలేదు, అదే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దాన్ని తట్టుకోగలుగుతామా? ఈ ఇమ్యూనిటీ మనకు కావాలి. ఆ సహన శక్తి ఎంత ఎక్కువ ఉంటుందో, ఆ నిరోధక శక్తి, రోగ నిరోధక మనస్సుకు అంతే, దైహిక దేహానికి అంతే. అవి రెండు ఉంటే స్ట్రెస్ అనేది చాలా తక్కువ, యాంగ్జైటీ, టెన్షన్ అనేది చాలా మనకు తక్కువ అయిపోతుంది. బ్రతుకు అంటే అప్స్ అండ్ డౌన్స్, అది గ్యారంటీ. సుఖ దుఃఖ అనేది మన బ్రతుకులో, జీవితంలో 100% గ్యారంటీ. అయితే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము, ఎలా హ్యాండిల్ చేయాలి? సమానంగా చేయాలి. మనం ఏం చేస్తున్నాము? వేరే వాళ్ళతో మనల్ని కంపేర్ చేస్తున్నాము. అన్ని దుఃఖాలు నాకే ఇచ్చాడు భగవంతుడు, భగవంతుడికి నా అడ్రస్సే దొరికిందా? అన్ని నాకే పోస్ట్ చేస్తున్నాడు. కష్టాలు అంటే అన్ని నాకే. వాళ్ళు చూడండి ఎంత సంతోషంగా బతుకుతున్నారు. ఇలా మనము కంపేర్ చేస్తున్నాము. ఎవరితో కంపేర్ చేయాలి? ఒకసారి ఒక చిన్న అబ్బాయి తల్లితో, నాకు అడిడాస్ షూస్ కావాలి, 7,000 8,000 ఉన్నాయి, వద్దు నాన్న, అంత డబ్బు లేదు నాన్న అంటే, ఆహా నాకు అదే కావాలి, అదే కావాలి, ఆ బ్రాండే కావాలి అని వాద చేస్తూ ఉంటే, అప్పుడే ఒక అబ్బాయిని వీల్ చైర్లో తీసుకొస్తున్నారంట. అదే వయసు,
కాళ్ళు లేవు. ఆ అబ్బాయికి కాళ్ళు లేవు. వీల్ చైర్లో తల్లి తీసుకొని వస్తే ఈ తల్లి చూపించిందంట, చూడు నాన్న, నువ్వేమో ఇదే బ్రాండ్ షూ కావాలి అంటున్నావు, ఆ అబ్బాయిని చూడు, కాళ్ళే లేవు, నీకు భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు, దీనికి సంతోషంగా ఉండొచ్చు కదా, తృప్తిగా ఉండొచ్చు కదా, కానీ నువ్వేమో ఇలాంటి షూవే కావాలి అని ఫైట్ చేస్తున్నావే, ఆ అబ్బాయి ఏం చేయాలి? అంటే కంపేర్ చేయకూడదు అని కాదు, కానీ మనకు కష్టాలు ఉండినప్పుడు ఇంకా ఎక్కువ కష్టాలు ఉండే వాళ్ళతో మనము కంపేర్ చేస్తే, అమ్మా నాకు ఇన్నే కష్టాలు ఇంతే కదా, ఎలాగైనా పర్లేదు, వాళ్ళకి చూడండి ఎన్ని కష్టాలు, అలా కంపేర్ చేయొచ్చు కదా. అలా కంపేర్ చేసి దేవుడు నాకు ఇది ఇచ్చాడు, కష్టాలు ఇస్తే కూడా నాకు దానితో సహాయం పంపిస్తున్నాడు దేవుడు అని అనుకోవచ్చు కదా. ఇలాంటి సహనా శక్తి ఉంటే దానికి పేరు తితిక్ష. అందుకే ఇక్కడ అంటున్నారు గురుగారు, శీతోష్ణ సుఖ దుఃఖాది సహిష్ణుత్వం. శీత ఉష్ణ సుఖ దుఃఖ ఏది వస్తే కూడా సహనంగా స్వీకారం చేయడం, సమానంగా స్వీకారం చేయడమే తితిక్ష. ఇంకా తర్వాతది శ్రద్ధ కీదృశి. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ ఎలాగుంటుంది? గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ. గురువాక్యాదిషు వేదాంత వాక్యాదిషు విశ్వాస. విశ్వాస అంటే మనకు తెలుసు, నమ్మక, ఒక్క విధమైన ట్రస్ట్ అంటాం. దేని మీద విశ్వాసం కావాలి మనకు? ఏది తెలీదో దాని మీద విశ్వాసం కావాలి. ఇప్పుడు నేను ఒక స్త్రీ అనేది నాకు విశ్వాసమా? నాకు విశ్వాసం అవసరమా? నేను ఒక స్త్రీ అని నాకు విశ్వాసం ఉంది అని చెప్తామా? ఎందుకు చెప్పము? నాకు తెలుసు నేను స్త్రీ అని, నాకు తెలుసు. అక్కడ విశ్వాసం అవసరం లేదు, ఆ ఫెయిత్ అనేది, నమ్మకం అనేది అవసరం లేదు, అది తెలుసు. ఏది తెలీదో దాని మీద మనము విశ్వాసం. ఇక్కడ గురుగారు ఏం చెప్తున్నారు? గురు వాక్యాదిషు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ. గురుగారు ఏమి చెప్తున్నారో, వివరణ దేని గురించి ఇస్తున్నారో ఆ వాక్యాల మీద నాకు తెలీదు, దాని గురించి నాకు తెలీదు, కానీ గురుగారు చెప్తున్నారు కదా, గురువాక్యాలు, గురు మీద విశ్వాసం, గురువాక్యాల మీద విశ్వాసం, దీనికి పేరు శ్రద్ధ. మనకు ఉంటుంది, గురు అని ఎవరినో స్వీకారం చేస్తాము, ఆ తర్వాత ఏదో చెప్తే ఆయనకేం తెలుసు, ఆవిడకేం తెలుసు, ఆయనకేం తెలుసు, ఏం గురువో ఏమో అని అంటాము. ఇది మాత్రం తప్పు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. ప్రణిపాతేన కాళ్ళ మీద పడి నమస్కారం చేయి. ఇలాగ నమస్కారం చేయడం కాదు. గురు అంటే అహంకారం పోవాలి, కాళ్ళ మీద పడి ప్రణిపాతేన నమస్కారం చేయాలి, అప్పుడే అహంకారం నాశం అవుతుంది అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. గురు మీద విశ్వాస, గురు చెప్పిన ఏ మాటలు ఉన్నాయో దాని మీద విశ్వాసం. విశ్వాస అంటే ఆయన చెప్పిన అంత కరెక్టే, అంధవిశ్వాస కాదు. అంధవిశ్వాస అయితే మతాంధులైపోతాము. కొన్ని మతాలు అలాగే ఉన్నాయి, మతాంధులైపోతున్నారు. సనాతన ధర్మ అంధశ్రద్ధాన్ని ఒప్పుకోవట్లేదు, దాన్ని విశ్వాసంతో విచారం చేసి తర్వాత ఒప్పుకోండి అంటుంది. అలాగే వేదాంత వాక్యాల మీద, వేదాంత అంటే వేదాల్ని 2 విభాగాలు చేశారు. మొదటి విభాగ ధార్మిక విభాగ, కర్మకాండ. ఏముంటాయి ఇందులో?
ఇవి అన్నీ ఉంటాయి. ఈ వివేక, వైరాగ్య ఇవన్నీ దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, పూజ చెయ్యాలి, అర్చన చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి. ఇవన్నీ చేస్తేనే ఇవన్నీ మనకు వస్తాయి. ఏదో శమ రా అంటే రాదు, దమ రా అంటే రాదు. సాధన చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి. సహవీర్యం కరవావహే అని ప్రార్థన చేశాము. సహవీర్యం, గురువు ప్రయత్నం చేయాలి, శిష్యులు కూడా ప్రయత్నం చేయాలి. ఆ సాధన చేస్తే మాత్రమే అవి అన్నీ మనకు వస్తాయి. అయితే ఈ ధార్మిక విభాగం ఇది ఫస్ట్ పార్ట్, వేదాలు, కర్మకాండ అంటున్నాము. ఇంకా ఒకటి జ్ఞానకాండ, అధ్యాత్మ విభాగం, అది వేదాంత. ఈ తత్వబోధ అనేది ఈ అధ్యాత్మ భాగంలో పడుతుంది. అంటే వేద అంత. అందులో శమాధమ ఏమి చెప్పరు మనకు, అవి అన్నీ తెలిసి ఉండాలి. దేని గురించి చెప్తారు అందులో? పరబ్రహ్మ, ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మ పరబ్రహ్మ అంటే ఏంటి, దాని గురించి అక్కడ విచారం ఉంటుంది. దానికి పేరు అధ్యాత్మ విభాగ, దానికి పేరు వేదాంత. పరబ్రహ్మ నేను చూశానా, మనకు తెలుసా? తెలీదు. కానీ గురుగారు ఇలా చెప్తున్నారు, వేదాంత ఇలా చెప్తుంది, ఆ వాక్యాల మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాలు ఉండటము, దానికి పేరు శ్రద్ధ. మనం ఇప్పుడు రాత్రి నిద్రపోయినప్పుడు రేపు లేస్తాము, రేపు పొద్దున లేచి నేను ఇలా చేస్తానని ప్లాన్ చేస్తామా లేదా? అది ఒక విశ్వాసం. రేపు నేను లేస్తాను అని ఒక విశ్వాసం, ఒక శ్రద్ధ. బస్ ఎక్కుతాము, కారు ఎక్కుతాము, విమానం ఎక్కుతాము. ఆ డ్రైవర్ మీద ఎంత విశ్వాసంతో వెళ్తున్నాం మనము? సంశయంతో వెళ్తున్నామా? ఎక్కంగానే, బస్సు ఎక్కంగానే అమ్మో ఈ డ్రైవర్ ఎలాగ నడిపిస్తాడో ఏంటో, ఏం యాక్సిడెంట్ అవుతుందో ఏమో, అలాగుంటామా? సంశయాత్మా వినశ్యతి అన్నాడు భగవంతుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞాన విజ్ఞాన యోగ 4వ అధ్యాయంలో ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళకి లభిస్తుంది జ్ఞానం లభించడం. సంశయాత్మ వినశ్యతి అన్నాడు. ఎవరు సంశయంతోనే బతుకుతున్నారో వాళ్ళు నాశమైపోతారు. విమానం ఎక్కినప్పుడు ఒక విశ్వాసం లేదా పైలట్ మీద? అస్సలు మనకు ఆ డౌటే రాదక్కడ. ట్రైన్ ఎక్కితే అందులో ఒక డ్రైవర్ ఉంటాడు కదా, ఆ డ్రైవర్ మీద సంశయంతో ఎక్కుతున్నామా? ఎంత విశ్వాసం! ఆహా, ఇలాంటి డ్రైవర్ మీద మనకు విశ్వాసం ఉంది. కానీ మన డ్రైవర్ ఆ భగవంతుడు, ఆయన మీద విశ్వాసం లేదు కదా మనకు. అంత ఉంటే దానికి పేరు శ్రద్ధ. ఒక చిన్న అమ్మాయి విమానంలో ఒక్కతే కూర్చుందంట. ఆ విమానమేమో పైన కింద అవుతుంటే అందరూ భయంతో ఉంటే, ఈమెమో చాలా సంతోషంగా, చిన్న 5 సంవత్సరాల అమ్మాయి, ఏమి భయం లేదు తనకి. పక్క ఎవరు కూర్చున్నారో వాళ్ళు అడిగారంట, ఏంటి నీకేం భయం లేదు, మాకందరికి ఇంత భయం అవుతుంది, ఎలాగెలాగో వెళ్తుంది ఇది అంటే, ఆ చిన్న అమ్మాయి ఉత్తరం ఇస్తుంది, అక్కడ పైలట్ నా నాన్న, నాకు తెలుసు మా నాన్న చాలా కరెక్ట్గా తీసుకువెళ్తారు అని, అంత విశ్వాసం నా నాన్న మీద నాకుంది అని చెప్పిందంట ఆ చిన్న అమ్మాయి. ఇదే శ్రద్ధ, విశ్వాస మనకు దేవుడి మీద ఉందా? ఏదో కొన్ని కష్టాలు వస్తే ఏం చేస్తాం? దేవుడిని తిడతాం. ఎన్నిసారి విష్ణు సహస్రనామ చెప్పాను, 1000 సారి నామజపం చేస్తే ఇదా నువ్వు ఇచ్చేది నాకు? ఇంకా నీ పేరు చెప్పను నేను, ఇంకా విష్ణు సహస్రనామ పఠన చెయ్యను నేను, ఏ భజన పాడను నేను. ఎంత కోపమో మనకు దేవుడి మీద కదా.
ఇది మనము చేసే వ్యవహారం. బార్బర్ దగ్గర ఎన్నో మంది వెళ్తారు చూడండి. బార్బర్ షాప్కి వెళితే అమ్మో ఈయనేమో కత్తితో నా తల కట్ చేస్తాడో ఏమో అని భయం వస్తుందా? ఎంత పెద్ద కత్తి తీసుకొని చేస్తాడు, భయం ఉంటుందా? లేదే. ఎంత విశ్వాసంతో వెళ్తాం అక్కడ వెళ్ళినప్పుడు. కానీ ఈ భగవంతుడి మీద మాత్రమే మనకు శ్రద్ధ లేదు. శ్రద్ధ మనకు లేదు అని కాదు, శ్రద్ధ ఉంది, కానీ ప్రాపంచిక విషయంలో మాత్రమే మనకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, శ్రద్ధ ఉంది. దాన్ని కొంచెం ఇటు తిప్పాలి అంతే. ఈ శ్రద్ధ అనేది దేవుడి మీద మనము తీసుకువస్తే 100% మనము సాధన చతుష్టయ అధికారి అవుతాము. ఇవన్నీ మనకు అర్హత కదా, ఒక్కొక్క అర్హత. ఈ అర్హత కావాలి. ఇది అర్హత ఏంటో అని ఫస్ట్ తెలుసుకోవాలి కదా. దాని గురించే మనం ఇప్పుడు తత్వబోధ తెలుసుకొని, ఓహో ఇది ఒక అర్హత, ఇలా శ్రద్ధ ఉంటే ఇది ఒక అర్హత నాకు. ఈ అర్హత నాకు ఉందో లేదా, మనకుందో లేదా మనమే విశ్లేషణ చేసుకొని ఈ అర్హత రావాలంటే నేనేం చేయాలి, దీన్ని తెలుసుకొని మనము ముందుకు వెళ్ళాలి. తర్వాత సమాధానం కిం? చిత్త ఏకాగ్రత. ఇక్కడ సమాధానం అంటే ప్రశ్నకి ఉత్తర ఇవ్వడం సమాధానం అంటాము, అది సమాధానం కాదు. సమాధానం కిం? చిత్త ఏకాగ్రత. చిత్త ఏకాగ్రత మనస్సుని ఏకాగ్రతంగా తీసుకువెళ్ళడం. ఒకే ఒక్క విషయం, ఒకే ఒక్క లక్ష్యం, దాని మీద పెట్టడం, అది ఏకాగ్రత. మనకు లేదా ఏకాగ్రత? ఓ చాలా ఉన్నాయి. ఒక్క చీర, ఒక్క ఆభరణ, ఒక్క చైన్ ఎవరి దగ్గరో చూశాను. ఇంటికి వచ్చి అది ఏ మెటీరియల్, ఇప్పుడు మనకు గూగుల్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, ఇంకా ఎవరితో అడిగే అవసరం కూడా లేదు. ఇంటికి వచ్చి అది ఒక ఫోటో తీసుకొని ఇలాంటిది ఎక్కడ దొరుకుతుంది, మెటీరియల్ ఏంటి, ఎంత కాస్ట్, ఇక్కడ తీసుకుంటే ఎంత, అక్కడ ఆ షాప్లో తీసుకుంటే ఎంత అని ఏకాగ్రత లేదా మనకు? అమ్మో ఎంత దృష్టి పెడతాము దాని మీద. ఇంకెవరైనా వచ్చి మాట్లాడితే ఉండు తర్వాత మాట్లాడతాను అనమా? చిత్త ఏకాగ్రత మనకు ఉంది, కానీ మళ్ళీ ఇవన్నీ ప్రాపంచిక విషయంలో ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు చిత్త ఏకాగ్రత అంటే? ఒకే ఒక్క లక్ష్యం, అది మోక్షం, అది రావాలి. ఈ గృహస్థాశ్రమంలో ఉండినప్పుడు లేదా ప్రపంచంలో పుట్టిన తర్వాత చాలా లక్ష్యాలు ఉంటాయి మనకు. చిన్నప్పుడు స్కూల్ వెళ్ళాలి, తర్వాత ఆ కోర్సు తీసుకోవాలి, ఈ జాబ్ రావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, ఇల్లు కట్టాలి, వెహికల్ కొనాలి, ఇవి అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇదే నా అంతిమ లక్ష్యం కాదు. ఉండని, ఇవి అన్నీ ఉండని. అది చేస్తూ చేస్తూ మనసుకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. చూడు, అవును ఇల్లు కట్టావు, ఇది నీ అంతిమ లక్ష్యం కాదు, అంతిమ లక్ష్యం మోక్షమే. ఇలాంటి ఏకాగ్రత, చిత్త ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ శమ, మనసు కంట్రోల్ ఉండాలి, దమ, ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం చేయాలి, తర్వాత ఉపరతి, అన్ని ధర్మ అనుష్ఠానం చేయాలి, ఆ తర్వాత తితిక్ష, సహన ఉండాలి, ఆ తర్వాత శ్రద్ధ, ఓహో నాకు తప్పకుండా మోక్షం దొరుకుతుంది, వేదాంత ఇలా చెప్తుంది, మా గురుగారు ఇలా చెప్పారు, దీని మీద శ్రద్ధతోనే ముందు ప్రయత్నం చేస్తే అప్పుడు కొంచెం కొంచెం మనకు ఏకాగ్రత రావడం మొదలవుతుంది. చిన్న చిన్న లక్ష్యాలు ఉంటే కూడా ఇవి మాత్రమే కాదు, ఇంకా ఏదో పెద్దది అక్కడ ఉంది. మన సనాతన ధర్మ మన జీవితాన్ని 4 విభాగంగా విభాగిస్తుంది. బ్రహ్మచర్యాశ్రమ, గృహస్థాశ్రమ, వానప్రస్థాశ్రమ, సన్యాసాశ్రమ. ఇవి 4 ఆశ్రమాలు.
అందరికీ కావాల్సిందే. బ్రహ్మచర్యలో చాలా నేర్చుకుంటాం. ఆ తరువాత పెళ్లి చేసుకొని పిల్లలు ఇవి అన్నీ ఉంటాయి. ఏమక్కడ నేర్చుకున్నామో దాన్ని అంతా ఇక్కడ ఉపయోగించి పుణ్య సంపాదన చేస్తాం, దానం చేస్తాం. ఆ తరువాత నెక్స్ట్ వెళ్ళాలి. మనమేం అనుకుంటున్నాము, గృహస్థాశ్రమమే మనకు ఫైనల్ కాదు, ఇంకా వానప్రస్థాశ్రమం ఉంది. వానప్రస్థాశ్రమం అంటే కొంచెం కొంచెం మనము ఈ శాస్త్ర గ్రంథ మన సనాతన ధర్మం గురించి కొంచెం అధ్యయనం చేయడం. వానప్రస్థాశ్రమం అంటే ఇల్లు అంతా వదిలి ఏదో అక్కడ అడవికి వెళ్ళాలి అనేం కాదు, ఇంట్లోనే ఉండి దీనికి కొంచెం సమయం తీసి పెట్టడం. లేదు అంటే మన పిల్లలు ఇంకా మనవడు మనరాళ్ళు వాళ్ళందరూ ఉంటారు, చుట్టాలు వస్తూ ఉంటారు. వంట చెయ్యకూడదు అని కాదు, అది కూడా సేవా మనోభావనతో చేయాలి. కానీ 24 గంటలలో కొన్ని 1 గంట 2 గంటలు నా ధర్మం ఏంటి, సనాతన ధర్మం ఏం చెప్తుంది, వేదాలు అంటే ఏంటి, తత్వబోధ ఏంటి, దీని గురించి కొంచెమైనా అధ్యయనం చేయడం. అధ్యయనం చేసి నాలో ఎలాంటి మార్పు నేను తీసుకురావచ్చు. కుటుంబంలోనే ఉంటున్నాము, ఎక్కడ బయట అడవికి వెళ్ళట్లేదు. ఆ తరువాత సన్యాసాశ్రమం. అన్ని దీనితో ఒక వ్యామోహం లేకపోవడం. భార్య భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అందరూ ఉండని, అందరితో సంతోషంగా ఉండొచ్చు. కానీ ఆ అటాచ్మెంట్ వ్యామోహం లేకపోవడం, ఇది సన్యాసాశ్రమం. ఎంత మంచిగా సనాతన ధర్మం మనకి ఇవన్నీ విభాగాలు చేసి ఇచ్చి, చెయ్యి కొంచెమైనా ఇలాగే, లేకపోతే వచ్చావా వెళ్ళావా, వచ్చాము వెళ్ళిపోతున్నాము అని అయిపోతుంది. అలా కావకూడదు. ఒకసారి ఒక మహారాజు పిల్లలు లేరు, ఇంకా నెక్స్ట్ ఎవరు కింగ్ అవ్వాలి, రాజు ఎవరు అవ్వాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఒక అనౌన్స్మెంట్ చేశాడంట. అందరూ పెద్ద గ్రౌండ్ ఉండింది అక్కడ రావాలి. అక్కడ నేను వేరే వేషంలో ఉంటాను. నన్ను ఎవరు ఆహా నువ్వే రాజు అని చెప్తారో, నా దగ్గర వచ్చి నువ్వే రాజు అని ఎవరు చెప్తారో ఆ మనిషియే నెక్స్ట్ రాజు అవుతాడు అని అనౌన్స్మెంట్ చేశాడు. ఎవరైనా రావచ్చు, ఏ రెస్ట్రిక్షన్ లేదు. అది స్త్రీ పురుష పిల్లలు ఎవరైనా రావచ్చు అని చెప్పాడంట. పెద్ద గ్రౌండ్ ఉండింది. ఓహో ఎంత మంచి అవకాశం, అందరూ వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. అక్కడ వచ్చి చూస్తే రకరకాల హోటళ్ళు ఉన్నాయి. మన ఎగ్జిబిషన్లో ఎలాంటివి ఉంటాయి అవి అన్నీ ఉన్నాయి, అన్నీ ఫ్రీ. దేనికి డబ్బు ఖర్చు పెట్టే అవసరమే లేదు. ఊరు వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఏమి కావాలో తిన్నారు, ఏం కొనాలో కొన్నారు, ఏం ఆడాలో ఆడారు. ఎన్ని రోజులు, నెల ఇలాగే జరుగుతుంది. దేనికి వచ్చారో, ఈ రాజు ఏ వేషంలో ఉన్నాడో ఆయన్ని గుర్తుపెట్టాలి అని వచ్చారు. కానీ ఆ లక్ష్యం మర్చిపోయి ఇక్కడ ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయి, అందులో పడ్డారు. ఒక్క అబ్బాయి వస్తాడంట, ఒక 20 సంవత్సరాల అబ్బాయి. ఒక అబ్బాయి వచ్చి నేను వెతుకుతాను, ఎక్కడ ఈ రాజు ఉన్నాడో ఏ వేషంలో ఉన్నాడో చూస్తాను అని పొద్దు నుంచి సాయంత్రం దాకా వెతికి ఆహా ఎక్కడ దొరకలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే ముందు అక్కడ ఒక గుడి కనపడింది. ఆ గుడికి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టి వెళ్తాను అని వెళ్ళాడు. అక్కడ పూజారి ఉన్నాడు. పూజారి ఆరతి చేసి ఆరతి ఇస్తున్నాడు. ఆరతి తీసుకొని చూస్తాడు, తెలిసింది ఈ పూజారియే రాజు అని చెప్పారంట. నువ్వే రాజు అని చెప్తే అవును కరెక్ట్ నేనే రాజు అని ఈ యువకుడిని రాజుగా చేశారు, పట్టాభిషేక చేశారంట. ఇది కథ వింటే అయ్యో ఎందుకు అందులో పడ్డారు, ఎంత ఈజీ కదా, అటు ఇటు తిరిగి ఎక్కడ రాజు ఉన్నాడని వెతకొచ్చు కదా. మనం కూడా ఇలాగే ఉన్నాం.
దేనికి వచ్చాము? ఆ లక్ష్యం మర్చిపోయి ఈ ప్రపంచంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి, అందులో పడి ఉన్నాము. మన లక్ష్య దాని గురించి మర్చిపోయాం. దాని గురించి మనకు చెప్పడానికి మన సనాతన ధర్మం ఉంది, మన వేదాలు చెప్తున్నాయి, వేదాంత చెప్తుంది మనకు. ధార్మిక విభాగంలో చూడండి, ఇవి అన్నీ చేసి శమ దమ ధార్మిక పథంలో ఉండి ఇవి అన్నీ డెవలప్ చేసుకోండి. సమాధి షట్క సంపత్తి ఇవి అన్నీ ఉండని, ఆ సంపత్తు రాని, అంతరంగంలో ఉన్నటువంటి సంపత్తు రాని, అవి అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము అడుగు పెట్టాలి. దేనికి? అధ్యాత్మ క్షేత్రంలో. ఇవి అన్నీ ఉందో లేదో మన విమర్శన మనము చేసుకోవాలి. అంటే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు విమర్శన చేస్తున్నాం. వాళ్ళలాగా ఎందుకు చేశారు, ఎందుకు చేయలేదు, ఎందుకు అలాగ మాట్లాడారు, ఎందుకు ఇలాగ మాట్లాడొచ్చు కదా. అవి అన్నీ మనం ఇప్పుడు స్టాప్ చేయాలి. నేనేం చెయ్యాలి, నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏమి చేస్తున్నాను, ఏమి చెయ్యాలి, నా లక్ష్యం ఏంటి, దీని గురించి మనము కొంచెమైనా ఆలోచన చేసి చింతన చేసి తత్వబోధలో ఆదిశంకరాచార్యులు చాలా మంచిగా వివరణ ఇచ్చారు. దాన్ని అధ్యయనం చేసి మనలో అది ఆటోమేటిక్గా రావాలి. ఓహో శమ దమ ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా రావాలి. అంత డీప్గా మనం అందులో వెళ్ళి మన నిధి ధ్యాసన మన జీవితంలో దాన్ని ఆచరించాలి. అప్పుడే మనకు అర్హత వస్తుంది. నామస్మరణ చేస్తూ ఈ అర్హత మనకందరికీ రాని అని ప్రార్థన చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.